మళ్ళీ తర్వాత మా అక్కమ్మకి మా పిన్ని చూపించింది, నాకు నాకు మా వదిలే చూపించింది. రాను రాను అంటే నేను ఇక అది నాకు ఎట్లా అనిపించింది మనసులో, చర్చకును కావాలని నాకు ఎలా అనిపించింది. మళ్ళీ మా వదినే మా మగలు ఇట్లా మా అత్తమ్మ వాళ్ళు చెప్పిన ఒకసారి శివ ట్రై చేసి చూద్దాం, వేరే కదా నీకు ఎట్లా అనిపిస్తుందో చూడు, నీ మనసులో అనిపించింది. అయితే నేను నీకు వచ్చినా కదా, ఎట్లయితే వచ్చానో అప్పుడు నాకు కొద్దిగా ఎలా అనిపించింది. బయటనే ఉండే కొద్దిగా మొత్తం బయట ఉండే అన్నీ నన్ను గమనించిన నాకు తెలియదు. బయట ఉండి నాకు చెమటలు వస్తున్నాయి, మొత్తం కాళ్ళ చెమటలు కాలు చేతులు కదులుతుండే చేస్తున్నాయి. ఒక టైంలోనే మా ఊళ్ళో రౌడీ షీట్ అవుతుంది, అంటే ఎవరన్నా వాళ్ళని దోచుకోవాలా, కొట్టేయాలా, మర్డర్ చేయాలా. 2-3 వాటిని జైలుకు పోయి వచ్చిన. మొన్న మా ఊళ్ళో నిజామాబాద్ కేసు నడుస్తుంది ఇప్పటికి నాది. అంటే మొన్న అన్నయ్యకి ఫోన్ చేశాను, అన్నయ్య ఇట్లా 15,000 నాకు ఫైన్ చేసిన, కేసు ఫైనల్ అయిపోతుంది అంటే అన్నయ్య పే చేసినారు. అన్నయ్యకి పథకంలో నాకు తెలుగు ఎంత చక్కగా కాదు, పర్ఫెక్ట్ కాదు. ఒక అన్న పథకానికి సో 15,000 పోయి 10,000 వచ్చింది, 10,000 కంచిపోయి 5,000 వచ్చింది, 5,000 కంచిపోయి మళ్ళీ 3,000 వచ్చింది. అయితే మన పేషికి వెళ్ళిన ఊరికి పేషికి వెళ్తే ఏమైంది, లాస్ట్ కి వాళ్ళు కేసు వస్తలే. కేసు అయినా ఎవరైతే నా పైన కేసు పెట్టారో అతను వస్తలే. ఇక మళ్ళీ ఏం చేసాం, 3/20 డేట్ ఇచ్చారు. మళ్ళీ సికింద్రాబాద్ లో అన్న ఇట్లా కేసు ఉన్నాయన్నా, సికింద్రాబాద్ లో ఉన్నదన్నా. ఎట్లా అంటే అన్నయ్య ప్రార్థన చేసావు, నువ్వేం టెన్షన్ తీసుకోకుండా కేసుకెళ్ళు, కోర్టుకెళ్ళు, నువ్వేం భయపడకుండా. మళ్ళీ కేసుకెళ్తే నన్ను ఏడికి జైలుకి పంపిస్తాను అనుకున్నా. అన్నయ్య ప్రార్థన చేసావు శివ, నీకేం భయం కాదు పోవాలి. మళ్ళీ ఎట్లయినా నన్ను జైలుకి వెళ్ళిపోతా అనుకున్నా, కానీ జైలుకి పోలే ఏం చేయలేదు. కానీ నన్ను ఒక 4 దెబ్బలు కొట్టినా, ఒక పొరపాటు చేశానని ఒక 4 దెబ్బలు కొట్టారు. కొట్టేసి నన్ను మళ్ళీ వాళ్ళని జైలుకి పంపించేసిన, పెట్టి వాళ్ళని నన్ను ఇంటికి పంపించేసిన. సాయంత్రం 8 కొట్టంగా జైలు నుంచి నడుచుకుంటూ వచ్చిన. అంటే ఆ ప్రభుత్వ వల్ల. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎంత అభిషేకం అంటే ఎవరైనా చిన్న మాట అంటే నాకు మస్తు చాలా కోపం వస్తుంది. ఎట్లయితే నేను ఈ చర్చిలో కాలు పెట్టానో అట్లా వాళ్ళని నూకేసి ఇట్లా తగ్గేసిన. అంటే ఇప్పుడు అలాంటినా ఇంకా ఆ రోజు 2-3 వారాలు వచ్చాను. వచ్చినాక అవి నాకు మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. కంటిన్యూ పనికి పోతుండే, పని చేత కాకపోతుంది. అంటే పని చేత అవుతుంది. ఏం పనికి పోవాలా, మగులో లేచి వర్కౌట్ ఏం చేసుకోవాలా అంటే ఇంతకుముందు మంచిగా ఉండే. నాకు ఆర్పిషన్ అనిపించింది. అంటే నాకు ఉద్దేశం ఎలా అనిపించింది అంటే ఎందుకు వెళ్ళాలి అనుకున్నా. మళ్ళీ ఏ రోజైతే అన్న గ్రూప్ లో పెట్టారో ప్రార్థన చేసుకుంటా, అది చేసుకుంటా నైట్ లో మళ్ళీ పొద్దున ప్రార్థన చేస్తాను కదా, అప్పటి నుంచి నాకు గమనించింది. అది వదిలేసి ఇవాళ ఇంకా మంచి చర్చికి వచ్చాను కదా. 2-3 వారాల నుంచి నేను గ్యాప్ ఇచ్చేసాను. ఏమైనా వేస్ట్ అయితే నాకు ముంగత వచ్చిందేమో. చర్చికి ఎలా ఉన్నాం అనుకుంటున్నా, డబ్బులు ఉంటున్నాయి. మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తున్నామా, మా వదిన వాళ్ళకి ఫోన్ చేస్తున్నామా, మద్దతు వాళ్ళకి ఫోన్ చేస్తున్నా, అత్తమ్మ పేన వాళ్ళ వస్తున్నా అత్తమ్మ వచ్చే లోపల వాళ్ళు వచ్చేసిన చర్చికి. కానీ నాకు ముంగటలుగా ఇవ్వనిస్తారు, ఏ సైతాన్ని ఇవ్వనిస్తారు. మరి అన్నకి పేర్లో ఉన్నామా, గ్రూప్ లో ఉన్నామా, ఫోన్ ఖరాబ్ అయిపోయింది ఆ టైంకి. ఈ రోజు ఎట్లయితే చర్చికి వచ్చానో ఈ రోజు మొత్తం మనసు నాకు చర్చిలోకి పోవాలని లేదు తెలుసా. దేవునికి స్తోత్రం కలుగునాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇతడు చర్చికి రాకుండా ఎంత తొక్కాలి, అది చేయాలి. యేసుక్రీస్తు కృపను పెట్టి వందనాలు. హల్లెలూయా. కోటి నుంచి దేవునికి స్తోత్రం కలుగునాక. యాక్చువల్ అది కోటి నుంచి లోపలికి పోవాలి, కానీ ప్రభునామంలో మహిమ కలుగునాక. హల్లెలూయా. ఈరోజు మీ బంధకాలను తెంచుట కూడా ప్రభు యేసు నామంలో జరుగునాక. ఆమేన్.